మీ పేరు? నా పేరు పందిడి జేమ్స్, 31వ డివిజన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిని, ఒంగోలు. ఎట్లుందన్న రాజకీయం ఈరోజు చూస్తుంటే ఈరోజు ఇప్పుడు వాతావరణం చూశారు కదా. ఒంగోలులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇళ్ల పట్టాలు మంజూరు చేసిన వాతావరణాన్ని ఇక్కడ ప్రజల్లో ఎంతగానో ఆశాజ్యోతిగా ఉంది. ఒంగోలు టౌన్ లో ఇన్ని సంవత్సరాల దాకా తర్వాత ప్రభుత్వాలు చేసినాయి కానీ ఎవరికి ఇళ్ల పట్టిన దాఖలు ఎవరికి లేదు. ఏదో ఇళ్ల పట్టా ఇస్తే నామకే వాసిగా డీకే పట్టాలు అలాగ ఇచ్చి అవి మళ్ళీ అటు ఇటు మారుతా ఉన్నాయి. కానీ ఈ రోజు సపరేట్ గా రిజిస్ట్రేషన్ పట్టా ఇచ్చిన దాఖలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంతేనా? కాదన్న ఈసారి జనసేన టీడీపీ కూటమితో వస్తున్నాయి. ఇప్పుడు జనసేన కావచ్చు, లేకపోతే మిత్రపక్షాలు కావచ్చు, ఏమన్నా కావచ్చు, ఎంతమంది గుంపులు కావచ్చు సరే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఎందుకంటే నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పి ప్రతి పేదవాడి కళను నెరవేరుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ప్రతి ఇంట్లో చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట, నాకు నేను మీకు మంచి చేస్తే నాకు ఓటే అని చెప్తున్నాడు. ఆ ధైర్యం కావాలి, చెప్పే ధైర్యం వాళ్ళకు ఉందా? అలా మాట్లాడే ధైర్యం వాళ్ళకు ఉందా? ఎవరైనా కావచ్చు. అభివృద్ధి శూన్యం కాదు, అభివృద్ధి బాగా ఉంది. ఎవరు శూన్యమైన అభివృద్ధి చెప్తున్నారు? ఎక్కడో గుంటల పని రోడ్లు తీసుకొని వాళ్ళు దాన్ని చూపించి దాన్ని ఒక భూతంగా చూపిస్తున్నారు. అలా చూపిస్తున్నారు కాబట్టి అభివృద్ధి బాగానే ఉంది. ఇవాళ గమనించాలా. ఏదో మాయ మాటలు చెప్పి వాళ్ళు ప్రజల్లోకి గెలవాలని అనుకుంటున్నారు. గెలవరు. షర్మిల అని తెలంగాణ నుంచి తరిమేస్తే ఇక్కడికి వచ్చింది. షర్మిల పావుగా వాడుకుంటున్నారు. షర్మిలాకి ఏం అర్థం కావట్లేదు, పావుగా వాడుకుంటున్నారు. ఆమె కూడా యుద్ధంలో గెలవదు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా బయటికి వెళ్ళే ఆలోచన చాలా ఉన్నాయి ఆమె. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలుకి వచ్చినట్టు రావడం చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల నుంచి మేము చూస్తూ ఉన్నాము జగన్ గారు ఎప్పుడు వస్తారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా అభివృద్ధి పనులు చాలా చేస్తున్నాడు. అదేవిధంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన ఏపీకి జగన్మోహన్ రెడ్డికి కావాలి. ఎందుకంటే ఒక్కడిని ఓడించడానికి ఇంతమంది రాజకీయ నాయకులు జతకట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి ఇప్పుడు 18,000 కోట్లు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వేస్తున్నాడు. హైలు 6 లైన్స్. ఇది మన మేదరమెట్ల నుంచి బెంగళూరు దాకా చాలా బ్రహ్మాండమైనది. అదేవిధంగా ఇంటి స్థలాలు కానీ, పేద విద్యలు కానీ, పింఛన్ కానీ డెవలప్ అందరూ ప్రతి ఓటు డెవలప్ అన్నారు. దేనికన్నా డెవలప్ అంటే 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, ఇంకా 3వ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు చెప్పండి? ఇంత డెవలప్ చేస్తుంటే ఉద్యానవనం కానీ సచివాలయాలు కానీ పొద్దున్నే వచ్చి 6 గంటలకు వచ్చి పింఛన్ ఇస్తుంటే ఇంకేం కావాలన్నా సీఎం? ఇంత ఏ సీఎం నేను ఎక్కడ ఒకటే అన్నాడు సీఎం గారు. ఏంటంటే మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి, లేదంటే ఏదన్నాడు. అది దేశంలో రాష్ట్రంలో ఎక్కడైనా ఇలాంటి సీఎం ఈ మాట అంటాడా? ఎవరైనా సీఎం చంద్రబాబు నాయుడు కానీ, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా ఈ మాట అనేవాడు దమ్ము ధైర్యం ఉందా? కానీ అనలేదు. ఎందుకంటే ఒక జగన్ మాత్రమే ఈ దక్కుంటుంది. కానీ ఇప్పుడున్న రాష్ట్రం చాలా హ్యాపీ, చాలా బాగుంది, హ్యాపీ. నేను చెప్తున్నా కదా, నేను ఒక ఎంప్లాయీగా చెప్తున్నాను, ఐటీ ఎంప్లాయీగా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డికి మాకు చాలా మంచి పనులు చేశాడు. ఆయనకి పేద వర్గాలంటే చాలా ఇష్టం ఆయనకి. నేను అదే చెప్తున్నా, రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తాడని, మళ్ళీ నెక్స్ట్ 2024 ఆయనే సీఎం అవుతాడని నేను 100% చెప్తున్నాను.